హలో అందరికీ. లాస్ట్ క్లాస్‌లో మనము గురుకుల, టీజీటీ, పీజీటీ బయాలజికల్ కంటెంట్ క్లాసెస్‌లోని ఒక టాపిక్ అయిన ఎవల్యూషన్ గురించి స్టార్ట్ చేశాం కదా! సో, ఆ టాపిక్ యొక్క కంటిన్యూయేషన్ ఈ వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్. వీడియో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియో గనుక మీకు యూజ్‌ఫుల్ అవుతేనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, లెట్స్ స్టార్ట్ ద వీడియో నౌ. ఈరోజు క్లాస్లో ఎవిడెన్సెస్ ఫర్ బయాలజికల్ ఎవల్యూషన్ గురించి చూద్దాము. సో లాస్ట్ క్లాస్లో మనము థియరీస్ గురించి నేర్చుకున్నాం కదా. ఆ థియరీస్ ఏంటి అనేది ఒకసారి రికాల్ చేసుకోండి. ఓకే, సో ఇలా రివైజ్ చేసుకుంటూ చదివారనుకోండి, ఆ టాపిక్స్ అనేవి మీకు ఆటోమేటిక్గా బ్రెయిన్లో ఫీడ్ అయిపోతాయి. ఆ థియరీస్ అన్నీ ఎవల్యూషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాయి కదా. ఎవల్యూషన్ ఇలా జరుగుండొచ్చు, ఎవల్యూషన్ అలా జరుగుండొచ్చు అని డిఫరెంట్ థియరీస్ని డిఫరెంట్ పీపుల్ ఇచ్చారు. బట్ ఆ థియరీస్ అన్ని హైపోథెటికల్. ఆ థియరీస్కి ప్రాక్టికల్ ప్రూఫ్ అనేది లేదు. అయినా మనము అట్లా ప్రాక్టికల్గా ఏదైనా ప్రూఫ్ మనమే చూద్దామంటే అది అసాధ్యమైన విషయం. ఎందుకంటే ఎవల్యూషన్లో వచ్చే చేంజెస్ అనేవి చాలా స్లోగా ఉంటాయి. ఓకే, మన లైఫ్ స్పాన్ అనేది చాలా షార్ట్గా ఉంటుంది. ఆ లైఫ్ స్పాన్లో ఈ స్లో చేంజెస్ని చూడడం చాలా కష్టం. ఎవల్యూషన్లో జరిగే సింగిల్ చేంజ్ని కూడా సరిగ్గా పసిగట్టలేము. ఓకే, సో సైంటిస్ట్ వాళ్ళు డిఫరెంట్ బ్రాంచెస్ ఆఫ్ బయాలజీ నుంచి కొన్ని ఎవిడెన్సెస్ని కలెక్ట్ చేశారు. అందులో నుంచి కొన్ని వాటిని ఈరోజు డిస్కస్ చేద్దాము. డిఫరెంట్ బ్రాంచెస్ ఆఫ్ బయాలజీ నుంచి వాళ్ళు ఎవిడెన్సెస్ని ఎందుకు కలెక్ట్ చేశారు, బయాలజికల్ ఎవల్యూషన్ గురించి ప్రూఫ్స్ తెచ్చుకోవడానికి వాళ్ళు కొన్ని బ్రాంచెస్ ఆఫ్ బయాలజీ నుంచి కొన్ని ఎవిడెన్సెస్ కలెక్ట్ చేశారు. సో అందులో ఫస్ట్ ఏంటి, ఎవిడెన్సెస్ ఫ్రమ్ పేలియంటాలజీ. నెక్స్ట్ ఏంటి, ఎవిడెన్సెస్ ఫ్రమ్ embryology, and next evidences from comparative anatomy, and fourth one is evidences from cell and molecular biology. Okay, సో ఫస్ట్ ఎవిడెన్సెస్ ఫ్రమ్ పేలియంటాలజీ. పేలియంటాలజీ అంటే ఏంటో తెలుసుకుందాం. పేలియంటాలజీ అంటే నథింగ్ బట్ స్టడీ ఆఫ్ ఫాసిల్స్. ఓకే, పేలియంటాలజీ అంటే ఏంటి, స్టడీ ఆఫ్ ఫాసిల్స్ని మనం ఏమంటున్నాం, పేలియంటాలజీ అని అంటున్నాం. ప్రీహిస్టారిక్ లైఫ్ గురించి తెలుసుకోవడానికి మనం ఫాసిల్స్ గురించి స్టడీ చేస్తాం కదా, ఆ బ్రాంచ్ ఆఫ్ బయాలజీని మనం ఏమంటున్నాం, పేలియంటాలజీ అని అంటున్నాం. పేలియంటాలజీ అంటే ఏంటని కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా, సో పేలియంటాలజీ అంటే ఏంటి, స్టడీ ఆఫ్ ఫాసిల్స్. సో ప్రీహిస్టారిక్ లైఫ్ గురించి తెలుసుకోవడానికి మనము ఫాసిల్స్ గురించి స్టడీ చేస్తాం కదా, బ్రాంచ్ ఆఫ్ బయాలజీని మనం ఏమంటున్నాం, పేలియంటాలజీ అని అంటున్నాం. అసలు ఫాసిల్స్ అంటే ఏంటి, మెనీ ఇయర్స్ క్రితము ఎర్త్ పైన లైఫ్ అనేది ఎగ్జిస్ట్ అయింది కదా, అప్పుడు యానిమల్స్, ప్లాంట్స్ అనేవి ఉంటాయి కదా. సో ఆ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ ఎప్పుడైతే చనిపోతాయో అండ్ వాటి మీద సాయిల్ అనేది డిపాజిట్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, ఈ ప్లాంట్స్ అండ్ ఈ యానిమల్స్ అనేది ఈ సాయిల్ యొక్క లేయర్స్లో డిపాజిట్ అయిపోతాయి. ఓకే, సో అర్త్ లోపల టెంపరేచర్ ఇంకా ప్రెషర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ టెంపరేచర్ అండ్ ప్రెషర్ వల్ల ఈ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అన్నీ మొత్తం కంప్రెస్ అయిపోతాయి. ఓకే, సో అలా మనము అర్త్ యొక్క లేయర్స్లలో, డీప్ లేయర్స్లలో ప్లాంట్స్ అండ్ యానిమల్స్ యొక్క రిమైనెంట్స్ అంటే ఇంకా మొత్తం కంప్రెస్ అయిపోయినాక మిగిలిపోయే పదార్థాలని రిమైనెంట్స్ అంటాము. ఓకే, వాటిని మనం ఏమంటున్నాం, ఫాసిల్స్ అని అంటున్నాం. అర్థమైందా? అర్త్ యొక్క డీప్ లేయర్స్లో ఎప్పుడైతే ప్లాంట్స్ ఆర్ యానిమల్స్ యొక్క బాడీస్ అనేవి కప్పబడిపోతాయో, బరి అయిపోతాయో, వాటిని మనం ఎక్స్కవేట్ చేసి మనం ఆ సాయిల్, ఎప్పుడైతే మనం ఆ సాయిల్ నుంచి ఆ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ యొక్క రిమైనెంట్స్ని ఎక్స్కవేట్ చేస్తామో వాటిని మనం ఏమంటున్నాం, ఫాసిల్స్ అని అంటున్నాము. ఓకే, ఈ ఫాసిల్స్ అనేవి చాలా టైప్స్లో ఉంటాయి. ఎగ్జాంపుల్ మాల్స్, క్యాస్ట్ అంటే నథింగ్ బట్ ముద్రల్లాగా. ఓకే, పెట్రిఫికేషన్స్ అంటే అర్త్ లేయర్స్లో హై టెంపరేచర్ ప్రెషర్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల రాక్స్ లాగా మారిపోతాయి. దాన్నే మనం ఏమంటాం, పెట్రిఫికేషన్స్ అంటాం. కోప్రోలైట్స్ అంటే నథింగ్ బట్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఫీకల్ మ్యాటర్ ఉంటుంది కదా, అది పాజిలైజ్డ్ అయిపోతే మనం దాన్ని కోప్రోలైట్స్ అని అంటాము. ఐస్లో బాడీ అనేది చెది ఖరాబ్ అవ్వదు కదా, సో అలాంటి యాక్చువల్ రిమైన్స్, వీటన్నిటిని మనం ఏమంటున్నాం అంటే ఫాసిల్స్ అంటున్నాం. ఓకే, ఫాసిల్స్ అనేవి మోల్స్ రూపంలో ఉండొచ్చు, కాస్ట్ రూపంలో ఉండొచ్చు, పెట్రిఫికేషన్స్ రూపంలో ఉండొచ్చు, కోప్రోలైట్స్ రూపంలో ఉండొచ్చు, లేకపోతే నిజంగా యాక్చువల్ రిమైన్స్ కలిగి కూడా ఉండొచ్చు. ఆ ఫాసిల్స్ని మేము యూజ్ చేసి మీద లైఫ్ అనేది ఎలా వచ్చింది అనేది మనము తెలుసుకుంటాము. ఓకేనా,
మన బయాలజిస్ట్ అండ్ పేలియోంటాలజిస్ట్ మెనీ ట్రాన్సిషనల్ ఫార్మ్స్ ఫాజిల్స్ అనేవి వాళ్ళు కనుక్కున్నారు. అవేంటనేది ఇక్కడ చూద్దాం. ఓకే, సో అవి ఎలా ఉంటాయంటే దే బిహేవ్ యాజ్ అ కనెక్టింగ్ లింక్స్ ఆఫ్ ఆల్ మేజర్ గ్రూప్స్ ఆఫ్ వర్టిబ్రేట్స్. సో ఈ ఫాజిల్స్ అనేవి ఎలా ఉంటాయంటే కనెక్టింగ్ లింక్స్ లాగా ఉంటాయి. సపోజ్ ఇది ఫిష్ అనుకోండి, ఫిష్ క్యారెక్టర్స్ అండ్ ఆంఫిబియన్స్ క్యారెక్టర్స్ రెండు ఉన్న ఫాజిల్స్ని కూడా మన బయాలజిస్ట్ అండ్ పేలియోంటాలజిస్ట్ కనుక్కున్నారు. వాటిని మనం ఏమంటాం, కనెక్టింగ్ లింక్స్ అంటాం. అంటే ఆ యానిమల్స్లలో ఫిష్ యొక్క క్యారెక్టర్స్ ఉంటున్నాయి, యానిమల్ యొక్క క్యారెక్టర్ ఉంటున్నాయి కదా. సో దట్స్ వై దే ఆర్ కాల్డ్ అస్ కనెక్టింగ్ లింక్స్. ఓకే, సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఆ ఎగ్జాంపుల్ని ఎలా గుర్తుపెట్టుకోండి అంటే ఈ శాక్ అని గుర్తుపెట్టుకోండి. ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఈ శాక్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ వర్డ్స్ అనేవి కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి, బట్ ఎప్పుడైతే మీరు ఒక 2-3 టైమ్స్ చూస్తారో మీరు ఈ వర్డ్స్కి అలవాటు అయిపోతారు. ఓకేనా. ఫస్ట్ ఏంటంటే యూస్టెనోప్టెరాన్. ఓకే, యూస్టెనోప్టెరాన్ అనేది ఫిష్ ఇంకా ఆంఫిబియన్స్కి మధ్యలో కనెక్టింగ్ లింక్ లాగా ఉంటుంది. ఓకే, సో యూస్టెనోప్టెరాన్లో ఎలాంటి ఫీచర్స్ ఉంటాయి, ఫిష్ ఫీచర్స్ ఉంటాయి, ఆంఫిబియన్స్ ఫీచర్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఏముంది, ఎస్ ఉంది. ఎస్ ఫర్ సెమోరియా. ఏంటి, ఎస్ ఫర్ సెమోరియా. అది దేనికి కనెక్టింగ్ లింక్, ఆంఫిబియన్స్కి అండ్ రెప్టైల్స్కి కనెక్టింగ్ లింక్. సెమోరియా అనేది ఆంఫిబియన్స్కి అండ్ రెప్టైల్స్కి కనెక్టింగ్ లింక్. నెక్స్ట్ ఏంటి, ఆర్కియోప్టెరిక్స్. ఓకే, ఆర్కియోప్టెరిక్స్ అనేది రెప్టైల్స్ అండ్ బర్డ్స్కి కనెక్టింగ్ లింక్. అంటే ఈ ఆర్కియోప్టెరిక్స్లో రెప్టైల్ క్యారెక్టర్ ఉంటుంది, బర్డ్ క్యారెక్టర్ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ సి ఫర్ సైనోగ్నాటస్. ఈ సైనోగ్నాటస్ అనేది రెప్టైల్స్ అండ్ మ్యామల్స్ యొక్క కనెక్టింగ్ లింక్. ఓకే, సో ఎలా గుర్తుపెట్టుకోవాలి కనెక్టింగ్ లింక్స్ని, ఈ శాక్ అని గుర్తుపెట్టుకోండి. ఈ ఫర్ యూస్టెనోప్టెరాన్, ఎస్ ఫర్ సెమోరియా, ఏ ఫర్ ఆర్కియోప్టెరిక్స్, సి ఫర్ సైనోగ్నాటస్. సో ఏజ్ ఆఫ్ ఫాజిల్స్ని అంటే ఈ ఫాజిల్స్ యొక్క ఏజ్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే బై కార్బన్ డేటింగ్ మెథడ్. ఓకే, సో రేడియో కార్బన్ డేటింగ్ మెథడ్ని యూజ్ చేసి మనము ఫాజిల్స్ యొక్క ఏజ్ని క్యాలిక్యులేట్ చేస్తాము. ఓకే, ఫాజిల్ ఏజ్ అనేది దేని యూజ్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తామంటే కార్బన్ 14, యురానియం 238 అండ్ పొటాషియం 40. సో దీస్ ఆర్ ద ఐసోటోప్స్. ఓకే, సో ఈ ఐసోటోప్స్ని యూజ్ చేసి మనము ఫాజిల్స్ యొక్క ఏజ్ని కనుక్కుంటాము. మోస్ట్ కామన్గా యూజ్ చేసే ఐసోటోప్ వచ్చేసి C14. ఓకే, సో ఈ C14ని యూజ్ చేసి మనము రేడియో కార్బన్ డేటింగ్ మెథడ్ హెల్ప్ తోటి మనము ఫాజిల్స్ యొక్క ఏజ్ని క్యాలిక్యులేట్ చేస్తాము. ఫాజిల్స్ యొక్క ఏజ్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, రేడియో కార్బన్ డేటింగ్ మెథడ్ తోటి చేస్తాము. అందులో యూజ్ చేసే ఐసోటోప్స్ ఏంటి, కార్బన్ 14, యురానియం 238 అండ్ పొటాషియం 40. ఓకే, వీటిలలో మోస్ట్ కామన్గా యూజ్ చేసేది ఏంటి, C14 ఐసోటోప్. సో హార్స్ యొక్క ఎవల్యూషన్ గురించి కంప్లీట్ ఫాజిల్ రికార్డ్ అనేది అవైలబుల్గా ఉంది. దాన్ని చూసి మనకి ఏమర్థం అవుతుందంటే ఎవల్యూషన్ అనేది గ్రాడ్యువల్ ప్రాసెస్ అండ్ నాట్ ఏ సడన్ క్రియేషన్ ఆఫ్ ఏ స్పీషీస్. సో సడన్గా ఈ స్పీషీస్ నుంచి స్పీషీస్ క్రియేట్ అవుతుందా అంటే కాదు. ఎవల్యూషన్లో ఏం జరుగుతుంది, గ్రాడ్యువల్గా ఈ స్పీషీస్ నుంచి ఇంకొక స్పీషీస్ అనేది ఫామ్ అవుతుంది అనేది చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ మనము జియాలజికల్ టైమ్ స్కేల్ గురించి నేర్చుకుందాం. సో జియాలజికల్ టైమ్ స్కేల్ అంటే ఏంటంటే రాక్స్ యొక్క ఏజ్ని బేస్ చేసుకొని ఒక టైమ్ స్కేల్ని ప్రిపేర్ చేశారు. దాన్ని మనం ఏమంటున్నాం, జియాలజికల్ టైమ్ స్కేల్ అని అంటున్నాము. ఎర్త్ పైన డిఫరెంట్ లేయర్స్ అనేవి డిపాజిట్ అయిపోతూ ఉంటాయి కదా. సో ఆ ప్రాసెస్ని మనం సెడిమెంటేషన్ అని అంటాము. సో బాటంలో ఉన్న లేయర్ అనేది ఓల్డెస్ట్ లేయరా, టాప్ లేయర్ అనేది ఓల్డెస్ట్ లేయరా చెప్పండి. బాటంలో ఉన్న లేయర్ అనేది ఓల్డెస్ట్ లేయర్, ఎందుకంటే ఫస్ట్ ఫామ్ అయింది. దాని మీద సెడిమెంటేషన్ జరగడం వల్ల ఈ టాప్ లేయర్ అనేది ఫామ్ అయింది. అర్థమైందా. సో ఇక్కడ మనకి బాటంలో కనిపించేటి ఏవైనా ఓల్డెస్ట్వి, టాప్లో కనిపించేటి ఏవైనా కానీ రీసెంట్గా వచ్చినాయి. ఓకేనా. సో బేస్డ్ ఆన్ ద ఏజ్ ఆఫ్ రాక్స్ యొక్క ఏజ్ని బేస్ చేసుకొని మనం టైం స్కేల్ని ప్రిపేర్ చేసాం కదా, దాన్ని మనం ఏమంటున్నాం, జియాలజికల్ టైం స్కేల్ అని అంటున్నాం. ఈ జియాలజికల్ టైం స్కేల్ హెల్ప్ తోటి ఎర్త్ మీద లైఫ్ అనేది ఎలా ఎవాల్యుయేట్ అయింది పాస్ట్ మిలియన్ ఇయర్స్లో అనేది మనం తెలుసుకుంటాము. ఓకే, సో ఈ జియాలజికల్ టైం స్కేల్లో మనకి ఎరాస్ ఉంటాయి. అండ్ ఈ ఎరాస్ అనేవి
పీరియడ్స్ లాగా డివైడ్ అయ్యాయి. ఏమన్నాను, జియాలజికల్ టైమ్ స్కేల్లో ఎరాస్ ఉన్నాయి. ఈ ఎరాస్ అనేవి ఫర్దర్గా పీరియడ్స్ లాగా డివైడ్ అయ్యాయి. ఓకే, అండ్ ఈ పీరియడ్స్ అనేవి ఇంకా ఫర్దర్గా ఎలా డివైడ్ అయ్యాయి అంటే ఎపోచ్ లాగా డివైడ్ అయ్యాయి. అర్థమైందా? ఎరాస్ అనేవి పీరియడ్స్ లాగా డివైడ్ అయ్యాయి అండ్ పీరియడ్స్ అనేవి ఎపోచ్ లాగా డివైడ్ అయ్యాయి. ఓకే, సో దీస్ ఎరాస్, పీరియడ్స్ అండ్ ఎపోచ్ ఏం చెప్తాయంటే ఇట్ డెపిక్ట్స్ ద టైమ్ ఆఫ్ ఆరిజిన్ అండ్ డామినేషన్ ఆఫ్ సర్టన్ గ్రూప్ ఆఫ్ యానిమల్స్ డ్యూరింగ్ సర్టన్ పీరియడ్స్ ఆర్ ఎరాస్. ఓకే, సో ఈ ఎరాస్, పీరియడ్స్ అండ్ ఎపోచ్ అనేవి మనకి ఆ టైంలో, ఆ ఎరాలో ఆర్ ఆ పీరియడ్లో ఆర్ ఎపోచ్లో ఏ ఎనిమల్స్ అనేవి, ఏ గ్రూప్ ఆఫ్ ఎనిమల్స్ అనేవి ఎక్కువగా ఉండేవి, వేటి డామినెన్స్ ఎక్కువగా ఉండేది, ఆ టైంలో ఏ గ్రూప్ ఆఫ్ యానిమల్స్ అనేవి ఆరిజినేట్ అయినాయి అనేది చెప్తుంది. ఓకే, సో ఇట్ యాక్ట్స్ యాజ్ ద మోస్ట్ డైరెక్ట్ ఎవిడెన్స్ ఫర్ కాన్సెప్ట్ ఆఫ్ ఎవల్యూషన్. సో ఈ జియాలజికల్ టైమ్ స్కేల్ అనేది ఎవల్యూషన్ కాన్సెప్ట్కి డైరెక్ట్ ఎవిడెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనము ఆ జియాలజికల్ టైమ్ స్కేల్ టేబుల్ని ఇన్ డీటెయిల్డ్గా చదువుదాం. ఓకే, సో మనకి 4 ఎరాస్ ఉన్నాయి. ఓకే, సో ఆ 4 ఎరాస్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే పిఎంసి అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ప్రైమ్ మినిస్టర్ క్యాబినెట్. ఓకే, పి అనేది 2 టైమ్స్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ప్రీ క్యాంబ్రియన్ ఎరా, పేలియోజోయిక్ ఎరా, and M for Mesozoic era and C for Cenozoic era. ఓకే, సో ఈ ప్రీకేంబ్రియన్ ఎరాలోనే 88% ఆఫ్ జియాలజికల్ టైం అనేది ఉంటుంది. ఓకే, ప్రీకేంబ్రియన్ ఎరాలోనే ఎంత టైం ఉంటుంది? 88% ఆఫ్ టైం అనేది 88% ఆఫ్ జియాలజికల్ టైం అనేది ఉంటుంది. ఓకే, దాని గురించి మనకు డీటెయిల్ ఇవ్వలేదు కాబట్టి అవసరం లేదు. నెక్స్ట్ ఏముంది? పేలియోజోయిక్ ఎరా ఉంది. ఓకే, సో ప్రీకేంబ్రియన్ ఎరా తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటి? పేలియోజోయిక్ ఎరా. ఓకే, సో ఈ పేలియోజోయిక్ ఎరాలో డిఫరెంట్ పీరియడ్స్ ఉన్నాయి. ఓకే, 6 పీరియడ్స్ ఉన్నాయి టోటల్గా. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ట్రిగ్నోమెట్రీలో కాస్ అని ఉంటుంది, గుర్తుందా? సో లాస్ట్ నుంచి చూడండి, కాస్ డిసిపి అని గుర్తుపెట్టుకోండి. కాస్ డిసిపి అంటే అది పోలీస్లో ఏదో పోస్ట్ ఉంటుంది కదా, అట్లా పెట్టుకోండి, కాస్ డిసిపి. సో సి ఫర్ ఏంటి? కేంబ్రియన్. ఓ ఫర్ ఆర్దివిషియన్. ఓకే, సి ఫర్ సిలూరియన్, డి ఫర్ డివోనియన్, కార్బోనిఫెరస్, పి ఫర్ పెర్మియన్. ఓకే, సో ఇట్లా కాస్ డిసిపి అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో దీస్ ఆర్ ద పీరియడ్స్. సో ఈ పేలియోజోయిక్ ఎరాలో మనకి ఎపోచ్ అనేవి లేవు. సో మన పని ఈజీ అయింది కొంచెం. గుర్తుపెట్టుకో, మనం బాటమ్ నుంచి టాప్కి వెళ్తున్నాం. అంటే ఫస్ట్ ఈ ఎరాస్ ఉన్న తర్వాత నెక్స్ట్ మనం పైన ఫర్దర్గా నేర్చుకునే ఎరాస్ అనేవి వస్తాయి. ఓకేనా? ఈ కేంబ్రియన్ ఎరాలో ఆరిజిన్ ఆఫ్ ట్రైలోబెట్స్ అనేవి ఆరిజినేట్ అయ్యాయి. ఓకే, నెక్స్ట్ ఆర్థోవిషన్లో ఏం ఆరిజినేట్ అయిందంటే ఆస్ట్రోకోడర్మ్స్ అనేవి ఆరిజినేట్ అయ్యాయి. ఓ సేమ్ అది గుర్తుండిపోతుంది. నెక్స్ట్ ఏంటి? సిలూరియన్ పీరియడ్లో మనకేం ఆరిజినేట్ అయ్యాయి? ఫిషెస్ అనేవి ఆరిజినేట్ అయ్యాయి. సో ఇట్లాంటివి అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఇవి మాత్రం మంచిగా గుర్తుపెట్టుకోండి. సిలూరియన్ పీరియడ్లో ఏం ఆరిజినేట్ అయ్యాయి? ఫిషెస్ ఆరిజినేట్ అయ్యాయి. నెక్స్ట్ డెవోనియన్ పీరియడ్. ఈ డివోనియన్ పీరియడ్లో ఫిషెస్ తర్వాత ఏమొచ్చాయి? ఆంఫిబియన్స్ వచ్చాయి. మనకి ఇది తెలుసు కదా ఆర్డర్. సో ఇట్లని గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా గుర్తుండిపోతుంది. డెవోనియన్ పీరియడ్లో ఫిషెస్ తర్వాత నెక్స్ట్ ఏముంటుంది? ఆంఫిబియన్స్ ఉంటాయి. సో ఆంఫిబియన్స్ అనేవి డెవోనియన్ పీరియడ్లో ఆరిజినేట్ అయ్యాయి. అండ్ ఇట్ ఈస్ ద గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఫిష్. డెవోనియన్ పీరియడ్ అనేది గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఫిష్. ఓకే, నెక్స్ట్ కార్బోనిఫెరస్. సో ఈ కార్బోనిఫెరస్ అనేది గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఆంఫిబియన్స్. ఓకే, డెవోనియన్ అనేది గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఫిష్. చూడండి, ఫస్ట్ ఫిష్ అనేది సిలూరియన్ పీరియడ్లో ఆరిజినేట్ అయింది, బట్ డెవోనియన్ పీరియడ్ అనేది ఫిషెస్కి గోల్డెన్ ఏజ్. అలాగే డెవోనియన్ పీరియడ్లో ఆంఫిబియన్స్ ఆరిజినేట్ అయ్యాయి, బట్ వాటి గోల్డెన్ ఏజ్ అనేది ఎక్కడుంది? నెక్స్ట్ పీరియడ్లో ఉంది. అదేంటి? కార్బోనిఫెరస్. ఓకే, సో ఈ కార్బోనిఫెరస్లో ఫస్ట్ రెప్టైల్స్ అనేవి ఆరిజినేట్ అయ్యాయి. ఫస్ట్ రెప్టైల్ని మనం ఏమంటున్నాం? కార్టిలోసారస్ అని అంటున్నాం. ఓకే, నెక్స్ట్ పర్మియన్. ఈ పర్మియన్ అనేది పేలియోజోయిక్ ఎరాకి ఎండ్. ఓకే, సో ఇక్కడ ఎక్స్టింక్షన్స్ అనేవి జరుగుతాయి. ఎక్స్టింక్షన్ ఆఫ్ వాట్? ఫస్ట్ కేంబ్రియన్ పీరియడ్లో ట్రైలోబైట్స్ ఉన్నాయి కదా, ఆ ట్రైలోబైట్స్ అనేవి పర్మియన్ పీరియడ్లో ఎక్స్టింక్ట్ అయిపోతాయి. అవే కాకుండా మెనీ అదర్ మెరైన్ ఎనిమల్స్ కూడా ఎక్స్టింక్ట్ అయిపోతాయి. ఓకే,
సో ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీజోజోయిక్ ఎరా. మీజోజోయిక్ ఎరా అనే ఈ క్వశ్చన్ డైరెక్ట్గా లాస్ట్ ఇయర్ టీజీటీలో అడిగారు. మీజోజోయిక్ ఎరా అనేది ఏంటి? గోల్డెన్ ఏజ్ ఆఫ్ రెప్టైల్స్. మీజోజోయిక్ ఎరా అనేది గోల్డెన్ ఏజ్ ఆఫ్ రెప్టైల్స్. ఇక్కడ చూడండి, గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఆంఫిబియన్స్ అనేది ప్లేలియోజోయిక్ ఎరాలో కంప్లీట్ అయిపోయింది, కార్బోనిఫెరస్ పీరియడ్లో. ఓకే, మీజోజోయిక్ ఎరా అనేది ఏంటిది? గోల్డెన్ ఏజ్ ఆఫ్ రెప్టైల్స్. ఓకే, ఈ మీజోజోయిక్ ఎరా అనేది ఫర్దర్గా 3 పీరియడ్స్లలో డివైడ్ అయింది. అది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే తెలంగాణ జూనియర్ కాలేజ్ అని గుర్తుపెట్టుకోండి. ఏంటి? తెలంగాణ జూనియర్ కాలేజ్. ఫస్ట్ టీ ఫర్ ట్రయాసిక్, జే ఫర్ జురాసిక్, సి ఫర్ క్రస్టేషియస్. జురాసిక్ పార్క్ అనే సినిమా ఉంది కాబట్టి జే అనేది మంచిగా గుర్తుంటుంది. టీ అంటే ట్రయాసిక్, జే అంటే జురాసిక్ అండ్ సి అంటే క్రస్టేషియస్. ఓకే, సో మీజోజోయిక్ ఎరాలో కూడా ఎపోజ్ లేవు, మన పని దక్కింది. సో ట్రయాసిక్ పీరియడ్లో ఏమవుతుంది? డైనోసోర్స్ అండ్ మ్యామల్స్ అనేవి ఆరిజినేట్ అయ్యాయి. ఆ డైనోసోర్స్ అనేవి ఎక్కడ ఆరిజినేట్ అయినాయి? ట్రయాసిక్ దాంట్లో ఆరిజినేట్ అయ్యాయి. ఓకే, సో ట్రయాసిక్ పీరియడ్లో డైనోసార్స్ ఇంకా మ్యామల్స్ అనేవి ఆరిజినేట్ అయ్యాయి. జురాసిక్లో బర్డ్స్ అనేవి ఆరిజినేట్ అయ్యాయి. అండ్ క్రస్టేషియస్లో ఏమైనాయి? ఇది మీజోజోయిక్ ఎరాకి లాస్ట్ పీరియడ్ కదా, సో ఇక్కడ కూడా ఎక్స్టింక్షన్స్ జరుగుతాయి. ఏం ఎక్స్టెండ్ అయింది? ఫస్ట్ పీరియడ్లో ఏ ఫామ్ అవుతుందో అది లాస్ట్ పీరియడ్లో ఎక్స్టెంట్ అవుతుంది అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా ప్లేలియోజోయిక్ ఎరాలో అంతే జరిగింది. కేంబ్రియన్ పీరియడ్లో ట్రైలోబెట్స్ ఆరిజినేట్ అయినాయి అండ్ పర్మియన్ పీరియడ్లో ట్రైలోబెట్స్ అనేవి ఎక్స్టెంట్ అయినాయి. అలాగే ట్రయాసిక్ పీరియడ్లో డైనోసార్స్ అనేవి ఆరిజినేట్ అయినాయి అండ్ క్రస్టేషియస్ పీరియడ్లో డైనోసార్స్ అనేవి ఎండ్ అయినాయి. ఓకే, నెక్స్ట్ సీనోజోయిక్ ఎరా చూద్దాం. సో దీంట్లో మనం 2 పీరియడ్స్ని చూస్తాము. వన్ ఈస్ టెరిషియరీ అండ్ ద లాస్ట్ వన్ ఈస్ క్వాటర్నరీ. ఓకే, దీన్ని టీక్యూ అని గుర్తుపెట్టుకోండి. సీనోజోయిక్ ఎరాలో టెరిషియరీ పీరియడ్లో మనము 5 ఎపోజ్ చూస్తాము. దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే పియాంప్. ఓకే, P for Paleocene, E for Eocene, O for Oligocene, M for Miocene and P for Pliocene. ఈ పీరియడ్లో ఏమవుతుంది? మ్యామల్స్ అనేవి ఆరిజినేట్ అయ్యాయి. ఓకేనా, నెక్స్ట్ క్వాటర్నరీ. సో క్వాటర్నరీలో కూడా మనం 2 ఎపోజ్ని చూడొచ్చు. ఏంటంటే PH. ఓకే, P for ప్లిస్టోసిన్, H for హోలోసిన్. ఓకే, సో ఇక్కడ ప్లిస్టోసిన్ ఎపోజ్లో ఏమవుతుందంటే హ్యూమన్ బీయింగ్స్ ఆరిజినేట్ అవుతాయి అండ్ హాలోసిన్ ఫేజ్లో హ్యూమన్ బీయింగ్స్ సివిలైజ్ అవుతాయి. ఓకే, సివిలైజేషన్ని హ్యూమన్ బీయింగ్స్ నేర్చుకుంటారు. ఓకేనా, సో ఇలా గుర్తుపెట్టుకోండి. బుక్ని అర్త్ లాగా కన్సిడర్ చేశారు. బుక్ లోపల ఉన్న పేజెస్ని అర్త్ లోపల ఉన్న లేయర్స్ లాగా కన్సిడర్ చేశారు. అండ్ పేజెస్ పైన మనకి లెటర్స్ ఉంటాయి కదా, ఆ లెటర్స్ అనేవి ఈ లేయర్స్లో ఉన్న ఫాజిల్స్ లాగా కన్సిడర్ చేశారు. ఒక బుక్ యొక్క పేజ్ పైన లెటర్స్ రాస్తున్నాం, ఆ లెటర్స్ ద్వారా మనం హిస్టరీ ఆఫ్ లైఫ్ని రాస్తున్నాం అనుకోండి, హిస్టరీ ఆఫ్ ద ఎర్త్ని రాసినాం అనుకోండి. అర్త్ లోపల లేయర్స్ ఉన్నాయి, ఆ లేయర్స్ లోపల ఫాజిల్స్ అనేవి ఉన్నాయి. ఈ ఫాజిల్స్ కూడా మన ఎర్త్ యొక్క హిస్టరీని తెలుపుతున్నాయి అని ఇలా లింక్ చేసి చెప్పారు. ఓకే, సో హెన్స్ ఫాజిల్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఎవల్యూషన్. సో అందుకే ఫాజిల్స్ని ఏమంటున్నారు? డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అని అంటున్నారు. ఎవల్యూషన్ని సపోర్ట్ చేస్తుంది కదా, అందుకే ఇట్ ఈస్ అ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఎవల్యూషన్ అని అంటున్నారు. ఓకే, నెక్స్ట్ ఎంబ్రియాలజీ నుంచి మనకి ఎలాంటి ఎవిడెన్సెస్ వస్తాయనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, సో అసలు ఎంబ్రియాలజీ అంటే ఏంటి? అండ్ స్టడీ ఆఫ్ ఫార్మేషన్ అండ్ ఎర్లీ డెవలప్మెంట్ ఆఫ్ అన్ ఆర్గనిజం ఈజ్ కాల్డ్ ఎంబ్రియాలజీ. ఒక ఆర్గనిజం యొక్క ఫార్మేషన్ అండ్ దాని ఎర్లీ డెవలప్మెంట్ ఉంటుంది కదా, దాన్ని మనం ఏమంటామంటే ఎంబ్రియాలజీ అని అంటాము. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఎంబ్రియాలజీ అంటే ఎర్న్స్ట్ హెకెల్ అనే అతను ఫాదర్ ఆఫ్ ఎంబ్రియాలజీ. ఓకే, వాన్ బేర్ని ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎంబ్రియాలజీ లాగా కన్సిడర్ చేశారు. ఓకే, who is the father of embryology? Ernst Haeckel is the father of embryology. And who is the father of modern embryology? Von Baer is the father of modern embryology. Okay, సో ఈ ఎంబ్రియాలజీని ఎందుకు ఎవల్యూషన్కి ఎవిడెన్స్ లాగా కన్సిడర్ చేశారంటే, సో చాలా ఎనిమల్స్ యొక్క ఎంబ్రియోస్ని అబ్జర్వ్ చేసినప్పుడు వాటిలో ఫండమెంటల్ సిమిలారిటీ అనేది కనిపించింది. ఓకే, సో దీని నుంచి వాళ్ళకి అర్థమైంది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద యానిమల్స్ మధ్యలో ఏదో రిలేషన్షిప్ ఉంది, అందుకే వాటి ఎంబ్రియోస్ మధ్యలో సిమిలారిటీ కనిపిస్తుంది అని అనుకొని వాళ్ళు ఎవల్యూషన్ యొక్క ఎంబ్రియాలజీని ఎవిడెన్స్ లాగా కన్సిడర్ చేశారు. ఓకే, సో ఎంబ్రియాలజీ
ప్రొవైడ్ ఎవిడెన్స్. ఎంబ్రియాలజీ అనేది వేటి నుంచి ఎవిడెన్స్ ని ప్రొవైడ్ చేస్తుందంటే ఇక్కడ మనకి 3 పాయింట్స్ ఇచ్చారు. ఫస్ట్ ఈస్ అబ్జర్వేషన్స్ ఆఫ్ వాన్ బేర్. వాన్ బేర్ అంటే ఎవరు? ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎంబ్రియాలజీ. ఓకే, సో ఆ వాన్ బేర్ యొక్క అబ్జర్వేషన్స్ అనేవి మనకి ఎవల్యూషన్ కి ఎవిడెన్స్ లాగా ఉన్నాయి. అండ్ సీక్వెన్స్ ఆఫ్ డెవలప్మెంటల్ స్టేజెస్. సో కొన్ని యానిమల్స్ యొక్క సీక్వెన్స్ ఆఫ్ డెవలప్మెంటల్ స్టేజెస్ కూడా ఎంబ్రియాలజీకి ఎవల్యూషన్కి ఎవిడెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది. ఓకే, అండ్ రికాప్చులేషన్ ఆఫ్ సర్టన్ యాన్సిస్టర్ ఫీచర్స్ డ్యూరింగ్ ఎంబ్రియానిక్ డెవలప్మెంట్. ఈ 3 పాయింట్స్ గురించి ఇప్పుడు ఇన్ డీటెయిల్డ్గా నేర్చుకుందాం. ఓకేనా, ఫస్ట్ ద అబ్జర్వేషన్స్ ఆఫ్ వాన్ బేర్. సో ఆ వాన్ బేర్ యొక్క అబ్జర్వేషన్స్ ఏంటంటే తను ఫిష్ యొక్క ఎంబ్రియాలజీ, సాల్మాండర్, టాటాయిస్, చిక్ అండ్ మ్యాన్ యొక్క ఎంబ్రియోస్ గురించి స్టడీ చేశాడు. ఓకే, సో అతను ఏం అబ్జర్వ్ చేశాడంటే అతను కన్సిడర్ చేసి అబ్జర్వ్ చేస్తున్న ఆర్గానిజమ్స్ అన్నిట్లో ఎంబ్రియోస్ ఉంటాయి కదా, ఆ ఎంబ్రియోస్ యొక్క ఎర్లీ డెవలప్మెంట్ అనేది చాలా సిమిలర్గా ఉన్నట్టు అబ్జర్వ్ చేశాడు. ఓకే, లేటర్ డెవలప్మెంటల్ స్టేజెస్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి, బట్ వాటి యొక్క ఎర్లీ ఎంబ్రియో డెవలప్మెంటల్ స్టేజెస్ అనేవి సిమిలర్గా ఉండడం వల్ల అతను ఏం చెప్పాడంటే ఈ ఎనిమల్స్, అతను అబ్జర్వ్ చేసిన ఎనిమల్స్ అన్నీ కూడా ఒక కామన్ యాన్సెస్టర్ నుంచే ఫామ్ అయ్యాయి అని అతను చెప్పాడు. ఓకే, వాన్ బేర్ యొక్క అబ్జర్వేషన్స్ ఏంటి? అతను ఫిష్, సాల్మాండర్, టాటాయిస్, చిక్ అండ్ మ్యాన్ యొక్క ఎంబ్రియోస్ని చూసినప్పుడు ఆ అన్ని అనిమల్స్ యొక్క ఎర్లీ ఎంబ్రియోస్ అనేవి సిమిలర్గా ఉన్నాయి. లేటర్ డెవలప్మెంటల్ స్టేజెస్లో డిఫరెన్సెస్ ఉన్న ఫస్ట్ ఎర్లీ ఎంబ్రియోస్ అనేవి క్లోజ్లీ రిసెంబుల్ అవుతున్నాయి కాబట్టి ఈ అన్ని యానిమల్స్ అనేవి ఒక కామన్ యాన్సెస్టర్ నుంచి వచ్చాయి అనేది అతను చెప్పాడు. ఓకే, నెక్స్ట్ సీక్వెన్స్ ఆఫ్ డెవలప్మెంటల్ స్టేజెస్ గురించి నేర్చుకుందాము. ఏ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ లైఫ్ అయినా కానీ ఒక సింగిల్ సెల్డ్ స్టేజ్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఆ సింగిల్ సెల్ స్టేజ్ని మనం ఏమంటాం? జైగోట్ అని అంటాము. ఓకే, ఈ జైగోట్ అనేది క్లీవేజెస్ని అండర్గో చేసి మనకి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఎంబ్రియో ఫామ్ అవుతుంది. దాన్ని మనం ఏమంటామంటే మాడ్యులా అని అంటాము. ఓకే, ఈ మాడ్యులా నుంచి నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ఎంబ్రియో అయిన బ్లాస్ట్యులా ఫామ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ బ్లాస్టులా తర్వాత ఈ బ్లాస్టులా అనేది థర్డ్ స్టేజ్ ఎంబ్రియో అయిన గ్యాస్ట్రులా స్టేజ్ ఫామ్ చేస్తుంది. ఓకే, సో దాని నుంచి గ్యాస్ట్రులా స్టేజ్ నుంచి ఫైనల్గా అడల్ట్ అనేది తయారవుతుంది. జైగోట్ ఏమో యూనిసెల్యులర్ స్టేజ్ని రిసెంబుల్ చేస్తే మాడ్యులా అండ్ బ్లాస్టులా స్టేజెస్ ఉంటాయి కదా, ఎంబ్రియో స్టేజెస్, అవేమో ప్రోటోజోవన్ స్టేజెస్ని రిప్రజెంట్ చేస్తాయి. అండ్ ఈ గ్యాస్ట్రులా స్టేజ్ ఏమో సినిడేరియన్ స్టేజ్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, సో ఈ గ్యాస్ట్రులర్ స్టేజ్ తర్వాత డిఫరెంట్ ఆర్గానిజమ్స్ ఈ గ్యాస్ట్రులర్ స్టేజ్ తర్వాత డెవలప్ అవుతాయి. ఓకే, దీని నుంచి మనకి ఏం అర్థమవుతుందంటే ప్రతి ఒక్క మల్టీసెల్యులర్ ఆర్గానిజం అనేది ఈ ఎబో స్టేజెస్ నుంచే క్రాస్ అవుతున్నాయి, పాస్ అవుతున్నాయి అనేది చెప్పారు. ఓకే, సో దీని నుంచి మనకి ఏం అర్థమవుతుంది? మన కామన్ యాన్సిస్టర్ రిప్రజెంట్ చేస్తుంది కదా. ఏ మల్టీసెల్యులర్ ఆర్గానిజం అయినా సింగిల్ సెల్ స్టేజ్ అయినా జైగోట్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఓకే, ఈ జైగోట్ అనేది క్లీవ్ అయ్యి ఫస్ట్ స్టేజ్ ఎంబ్రియో అయిన మాడ్యులా ఫామ్ అవుతుంది. దాని తర్వాత సింగిల్ లేయర్ సెకండ్ స్టేజ్ ఆఫ్ ఎంబ్రియో అయిన బ్లాస్టులా ఫామ్ అవుతుంది. దాని నుంచి మళ్ళీ గ్యాస్ట్రులా స్టేజ్ ఆఫ్ ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ వరకు ప్రతి ఆర్గానిజంలో ఎంబ్రియో డెవలప్మెంట్ అనేది సిమిలర్గా జరుగుద్ది. దాని తర్వాత అడల్ట్స్ అనేవి డిఫర్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ ఈ జైగోట్ స్టేజ్ ఏమో యూనిసెల్యులర్ స్టేజ్ని రిప్రజెంట్ చేస్తే మాడ్యులా అండ్ బ్లాస్టులా ఏమో ప్రోటోజోవన్ స్టేజ్ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ గ్లాస్ట్రులా ఏమో సినిడేరియన్ స్టేజ్ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే ప్రతి ఒక్క మల్టీసెల్యులర్ ఆర్గానిజం అనేది ఈ స్టేజెస్ని క్రాస్ చేస్తుంది. సో ఇది ఏం రిప్రజెంట్ చేస్తుంది? కామన్ యాన్సిస్టర్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, సో ఈ విధంగా సీక్వెన్స్ ఆఫ్ డెవలప్మెంటల్ స్టేజెస్ అనేది ఎవల్యూషన్కి ఎవిడెన్సెస్ లాగా యాక్ట్ చేస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ మనము బయోజెనెటిక్ లా ఆర్ థియరీ ఆఫ్ రీక్యాప్చులేషన్ గురించి నేర్చుకుందాం. ఎవరు ప్రపోజ్ చేశారంటే ఎర్న్స్ట్ హెకల్ అనే అతను ప్రపోజ్ చేశారు. ఓకే, బయోజెనెటిక్ లా థియరీ ఆఫ్ రికాప్చులేషన్ ఎవరు ప్రపోజ్ చేశారు? ఎర్న్స్ట్ హెకల్ ప్రపోజ్ చేశారు. ఇది ఏమని చెప్తుందంటే ఈ థియరీ ఆంటోజెనీ రిపీట్స్ ఫైలోజెనీ. ఆంటోజెనీ అంటే డెవలప్మెంటల్ హిస్టరీ ఆఫ్ అన్ ఆర్గానిజం. ఓకే, అండ్ ఫైలోజెనీ అంటే ఏంటంటే ఎవల్యూషనరీ హిస్టరీ ఆఫ్ ఇట్స్ యాన్సెస్టర్. సో
ప్రతి ఒక్క ఆర్గానిజం యొక్క డెవలప్మెంటల్ హిస్టరీ అనేది దాని యాన్సిస్టర్స్ యొక్క ఎవల్యూషనరీ హిస్టరీని రీడ్ చేస్తుంది అని అర్థం. ప్రతి ఒక్క ఆర్గానిజం యొక్క డెవలప్మెంటల్ హిస్టరీ అనేది దేని రిపీట్ చేస్తుందంట, దాని యాన్సిస్టర్, ఈ ఆర్గానిజం యొక్క యాన్సిస్టర్ యొక్క డెవలప్మెంటల్ ఎవల్యూషనరీ హిస్టరీని రిపీట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. వన్ ఈస్ tadpole larva of frog, another is caterpillar larva of butterfly, and the fourth one is embryo of birds and mammals. Okay, tadpole larva of frog, second example caterpillar larva of butterfly, and the third example is embryo of birds and mammals. Okay, సో ఫ్రాగ్ యొక్క టాడ్పోల్ లార్వా ఉంటుంది కదా, సో ఆ టాడ్పోల్ లార్వా అనేది దేన్ని రిసెంబుల్ చేస్తుంది? ఫిష్ని రిసెంబుల్ చేస్తుంది. ఫ్రాగ్ అనేది ఆంఫిబియనా? ఎస్, ఆంఫిబియన్. సో ఫిష్ నుంచే ఆంఫిబియన్స్ ఎవాల్యుయేట్ అయ్యాయి అనే దానికి ఇక్కడ ఒక ఎవిడెన్స్ దొరుకుతుంది. ఓకే, ఎందుకంటే టాడ్పోల్ లార్వా ఫ్రాగ్ అనేది ఫిష్ని రిప్రజెంట్ చేస్తుంది బోత్ ఎక్స్టర్నలీ అండ్ ఇంటర్నలీ. ఎందుకంటే ఈ టాడ్పోల్ లార్వా ఫ్రాగ్లో టేల్ ఉంటుంది, గిల్స్ ఉంటుంది అండ్ 2 chambered హార్ట్ ఉంటుంది ఫిష్ లాగానే. సో ఇవన్నీ కూడా ఫిష్ లాగా ఉంటున్నాయి కాబట్టి ఇక్కడ ఈ టాడ్పోల్, ఈ ఫ్రాగ్ యొక్క డెవలప్మెంటల్ స్టేజెస్ అనేది దాని యాన్సిస్టర్ అయిన ఫిష్ యొక్క ఎవల్యూషనరీ హిస్టరీని రిపీట్ చేస్తుంది. అర్థమైందా ఎగ్జాంపుల్? ఇక నెక్స్ట్ క్యాటర్పిల్లర్ లార్వా ఆఫ్ బటర్ఫ్లై. సో బటర్ఫ్లై యొక్క క్యాటర్పిల్లర్ లార్వా అనేది దాని క్లోజెస్ట్ యాన్సిస్టర్ అయిన అనిలిడా లాగా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో క్యాటర్పిల్లర్ లార్వా అంటే బొంత పురుగు, ఆ బొంత పురుగు బాడీ ఎలా ఉంటుంది? అనిలిడా అంటే అర్థవాం లాగానే కనిపిస్తూ ఉంటుంది కదా దాని ఫామ్. ఓకే, సో ఈ బటర్ఫ్లై యొక్క డెవలప్మెంటల్ స్టేజ్ అనేది దాని యొక్క యాన్సిస్టర్ అయిన అనిలిడా యొక్క ఎవల్యూషనరీ హిస్టరీని రిపీట్ చేస్తుంది అని అర్థం. ఓకే, నెక్స్ట్ థర్డ్ పాయింట్, థర్డ్ ఎగ్జాంపుల్, బర్డ్స్ అండ్ మ్యామల్స్ యొక్క ఎంబ్రియోస్ అనేవి, ఆ ఎంబ్రియోస్లో హార్ట్ ఉంటుంది కదా, ఆ హార్ట్ అనేది ఇనీషియల్గా 2 chambered లాగా ఉంటుంది. ఆ 2 chambered హార్ట్ అనేది మనకి ఎక్కడ కనిపిస్తుంది? ఫిష్ లోపల కనిపిస్తుంది. ఓకే, దాని తర్వాత అవి 3 chambered హార్ట్ని ఫామ్ చేస్తాయి. 3 chambered హార్ట్ అనేది మనకి ఎక్కడ కనిపిస్తుంది? ఆంఫిబియన్స్లో కనిపిస్తుంది. దాని తర్వాత ఇన్కంప్లీట్లీ డివైడెడ్ 4 chambered హార్ట్ అనేది ఫామ్ అవుతుంది. అంటే 3.5 అనుకోండి. అది ఎక్కడ కనిపిస్తుంది? మనకి రెప్టైల్స్లో కనిపిస్తుంది. ఓకే, అండ్ ఫైనల్గా 4 chambered హార్ట్ అనేది మనము బర్డ్స్ అండ్ మ్యామల్స్లలో చూస్తాము. ఓకే, అంటే బర్డ్ అండ్ మ్యామల్స్ యొక్క డెవలప్మెంటల్ స్టేజెస్ అనేది దాని యొక్క యాన్సిస్టర్స్ యొక్క ఎవల్యూషనరీ హిస్టరీని రిపీట్ చేస్తుంది. ఓకే, సో ఈ బయోజెనెటిక్ లాలో ఇదే ప్రూవ్ చేశారు. ఓకేనా, అర్థమైంది కదా? సో దీనితో ఎవిడెన్సెస్ ఫ్రమ్ ఎంబ్రియాలజీ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనము ఎవిడెన్సెస్ ఫ్రమ్ కంపారిటివ్ అనాటమీ గురించి నేర్చుకుందాం. మనం ఎప్పుడైతే డిఫరెంట్ యానిమల్స్ యొక్క అనాటమీని కంపేర్ చేస్తామో అప్పుడు మనము ఆ యానిమల్స్ యొక్క అనాటమీలో కొన్ని సిమిలారిటీస్ని చూస్తాము. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 4 limbs ఆఫ్ డిఫరెంట్ వర్టిబ్రేట్స్. సో డిఫరెంట్ వర్టిబ్రేట్స్ యొక్క 4 limbs అంటే ముందు కాళ్ళు ఉంటాయి కదా, ఆ 4 limbs అనేవి ఒకటే ఆరిజిన్ నుంచి డెవలప్ అయ్యాయి అండ్ వాటి ఇంటర్నల్ స్ట్రక్చర్ కూడా సిమిలర్గా కనిపించింది. సో అంటే డిఫరెంట్ ఆర్గానిజమ్స్ యొక్క 4 limbs అనేవి ఒకటే ఆరిజిన్ నుంచి వస్తున్నాయి అండ్ వాటి ఇంటర్నల్ స్ట్రక్చర్ కూడా సిమిలర్గా ఉంది అంటే ఈ ఆర్గానిజమ్స్ మధ్యలో ఏదో రిలేషన్ ఉంది అని అర్థం కదా. సో అలాంటి రిలేషన్షిప్స్ని మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనము హోమోలాగస్ ఆర్గన్స్, అనలాగస్ ఆర్గన్స్, వెస్టిజియల్ ఆర్గన్స్, అటావిస్టిక్ ఆర్గన్స్ అండ్ కనెక్టింగ్ లింక్స్ గురించి 1 by 1 నేర్చుకుందాము. హోమోలాగస్ ఆర్గన్స్, హోమో అంటే ఏంటి? సేమ్. ఓకే, సో ఏవైతే ఆర్గన్స్ సిమిలర్ స్ట్రక్చర్ని కలిగి ఉంటాయో అండ్ ఒకటే ఆరిజిన్ అంటే సిమిలర్ ఆరిజిన్ నుంచి డెవలప్ అయ్యాయో బట్ వాటి ఫంక్షన్ అనేది సేమ్గా ఉండదు, డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, ఏమన్నాను? ఏవైతే ఆర్గన్స్ సిమిలర్ ఆరిజిన్ నుంచి డెవలప్ అయ్యాయి అండ్ వాటి స్ట్రక్చర్ కూడా సిమిలర్గా ఉంది బట్ వాటి ఫంక్షన్ అనేది డిఫరెంట్గా ఉంటుందో అలాంటి ఆర్గన్స్ని మనం ఏమంటామంటే హోమోలాగస్ ఆర్గన్స్ అని అంటాము. ఆరిజిన్ స్ట్రక్చర్ సేమ్ ఉంటుంది బట్ దాటి ఫంక్షన్ ఏంటి? డిఫరెంట్గా ఉంటుంది. అలాంటి ఆర్గన్స్ని మనం ఏమంటాం? హోమోలాగస్ ఆర్గన్స్ అని అంటాము. ఆర్గన్స్ అడాప్టివ్ రేడియేషన్ని షో చేస్తాయి.
అలాంటి ఆర్గన్స్ ఏం షో చేస్తున్నాయి? అడాప్టివ్ రేడియేషన్ని షో చేస్తున్నాయి. అడాప్టివ్ రేడియేషన్ అంటే నథింగ్ బట్ చూడండి, ఇవన్నీ కూడా డిఫరెంట్ యానిమల్స్ యొక్క 4 లిమ్స్. ఓకే, ఇవన్నీ సిమిలర్ ఆరిజిన్ నుంచి డెవలప్ అవుతున్నాయి అండ్ వీటి స్ట్రక్చర్ కూడా చాలా సిమిలర్గా ఉంది. బట్ అన్ని పర్ఫామ్ చేసే ఫంక్షన్స్ అనేవి డిఫరెంట్. ఆర్గన్స్ అనేవి అడాప్టివ్ రేడియేషన్ని షో చేస్తాయి అండ్ డైవర్జెంట్ ఎవల్యూషన్ని షో చేస్తున్నాయి. ఎందుకు? అవన్నీ సిమిలర్ ఆరిజిన్ అండ్ స్ట్రక్చర్ కలిగి ఉన్నప్పటికీ కూడా వాటి ఫంక్షన్స్ అనేవి డిఫరెంట్గా ఉండడం వల్ల ఆ ఎన్విరాన్మెంట్కి తగ్గట్టుగా అవి మారుతున్నాయి కాబట్టి దాన్ని డైవర్జెంట్ ఎవల్యూషన్ అండ్ అడాప్టివ్ రేడియేషన్ అని అంటున్నాం. క్లియర్ కదా? సో ఎగ్జాంపుల్స్ ఏంటంటే అపెండేజెస్ ఆఫ్ vertebrates such as flippers of whale, wings of bat, 4 limbs of horse, cat and హ్యాండ్ ఆఫ్ హ్యూమన్. సో ఇక్కడ చూడండి, వేల్ యొక్క ఫ్లిప్పర్స్ తీసుకున్నారు, బ్యాట్ యొక్క వింగ్స్ తీసుకున్నారు, హార్స్ యొక్క 4 లిమ్స్, క్యాట్ యొక్క 4 లిమ్స్, ఇంకా హ్యూమన్ యొక్క హ్యాండ్ తీసుకున్నారు. సో ఇవన్నీ కూడా ఒకటే ఆరిజిన్ నుంచి అండ్ వీటి స్ట్రక్చర్ కూడా కొంచెం సిమిలర్గా ఉంది కదా. చూడండి, వేల్ యొక్క ఫ్లిప్పర్స్ ఏమో స్విమ్మింగ్లో హెల్ప్ చేస్తే బ్యాట్ యొక్క వింగ్స్ ఏమో ఎగరడానికి యూజ్ అవుతాయి, హార్స్ యొక్క 4 లిమ్స్ ఏమో నడవడానికి యూజ్ అవుతాయి, క్యాట్ది కూడా 4 లిమ్స్ అందుకే యూజ్ అవుతాయి. బట్ హ్యూమన్ యొక్క హ్యాండ్స్ ఎందుకు యూజ్ అవుతాయి? మనకి డిఫరెంట్ పనులు చేయడానికి యూజ్ అవుతాయి. సో ఇలా ఒకటే ఆరిజిన్ నుంచి పుట్టిన ఆర్గన్స్ అయినప్పటికీ వాటి ఫంక్షన్స్ అనేవి డిఫరెంట్గా ఉండబట్టి ఈ ఆర్గన్స్ని మనం ఏమంటున్నాం? హోమోలాగస్ ఆర్గన్స్ అని అంటున్నాం. ఓకే, అర్థమైంది కదా? సో దీని నుంచి మనకి ఏమర్థమైంది? వర్టిబ్రేట్స్ అన్నీ కూడా కామన్ యాన్సెస్టర్ నుంచి డెవలప్ అయ్యాయి అనేది అర్థమవుతుంది కదా. అంటే డార్విన్ ఫించెస్ ఆఫ్ గాల్పాగో ఐలాండ్స్. సో ఇది కూడా డైవర్జెంట్ ఎవల్యూషన్కి ఎగ్జాంపుల్స్. సో డార్విన్ ఫించెస్ అనేవి ఫస్ట్ ఒరిజినల్గా సీడ్ ఈటింగ్ బర్డ్స్ లాగా ఉండేటివి. బట్ వాటి ఎన్విరాన్మెంటల్ కండిషన్కి వాటి హ్యాబిటేట్కి తగ్గట్టుగా వాటి బీక్ ప్యాటర్న్స్ని చేంజ్ చేసుకున్నాయి. ఓకే, సో డార్విన్ ఫించెస్ ఆఫ్ గాల్పాగో ఐలాండ్స్ కూడా డైవర్జెంట్ ఎవల్యూషన్ గురించి ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఈజ్ అనలాగస్ ఆర్గన్స్. అనలాగస్ ఆర్గన్స్లలో స్ట్రక్చర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అండ్ వాటి ఆరిజిన్ కూడా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి జరుగుతుంది. ఓకే, హోమోలాగస్ ఆర్గన్స్లలో ఏమైంది? వాటి స్ట్రక్చర్ అండ్ ఆరిజిన్ అనేది సేమ్ ప్లేస్ నుంచి జరుగుద్ది. బట్ అనలాగస్ ఆర్గన్స్లలో వాటి స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉంటుంది అండ్ దాని ఆరిజిన్ కూడా, ఆర్గన్స్ యొక్క ఆరిజిన్ కూడా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి జరుగుతుంది. ఓకే, బట్ అయినా కానీ ఈ అనలాగస్ ఆర్గన్స్ అనేవి సేమ్ ఫంక్షన్ని పర్ఫామ్ చేస్తుంది. సో అలాంటి ఆర్గన్స్ని మనం ఏమంటాం? అనలాగస్ ఆర్గన్స్ అని అంటాం. అనలాగస్ ఆర్గన్స్ అంటే ఏంటంటే సింపుల్గా వాటి స్ట్రక్చర్ ఇంకా వాటి ఆరిజిన్ అనేది డిఫరెంట్ బట్ వాటి ఫంక్షన్ అనేది కామన్. ఓకే, అలాంటి ఆర్గన్స్ని మనం ఏమంటాం? అనలాగస్ ఆర్గన్స్ అని అంటాము. అనలాగస్ ఆర్గన్స్ అనేది దేన్ని సజెస్ట్ చేస్తుంది అంటే కన్వర్జెంట్ ఎవల్యూషన్ సజెస్ట్ చేస్తుంది. ఎందుకంటే చూడండి, వాటి ఆరిజిన్ ఇంకా స్ట్రక్చర్ రెండు డిఫరెంటే అయినప్పటికీ కామన్ ఫంక్షన్ పర్ఫామ్ చేస్తుంది కదా, అందుకే ఇది కన్వర్జెంట్ ఎవల్యూషన్ని సజెస్ట్ చేస్తుంది అని చెప్తున్నాం. ఓకే, అనలాగస్ ఆర్గన్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే వింగ్స్ ఆఫ్ బటర్ఫ్లై అండ్ వింగ్స్ ఆఫ్ బర్డ్స్. ఓకే, సో బటర్ఫ్లై యొక్క వింగ్స్, బర్డ్ యొక్క వింగ్స్ రెండు కూడా స్ట్రక్చర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ పిక్చర్లో చూడండి, రెండింటి స్ట్రక్చర్ అనేది డిఫరెంట్గా ఉంది. స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉంది అండ్ వాటి ఆరిజిన్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. బట్ ఇన్సెక్ట్లోని వింగ్స్, బర్డ్స్లోని వింగ్స్ అనేవి సేమ్ ఫంక్షన్ని పర్ఫామ్ చేస్తున్నాయి కదా, ఫ్లయింగ్కి హెల్ప్ చేస్తున్నాయి. సో అందుకే ఇది అనలాగస్ ఆర్గన్స్కి ఎగ్జాంపుల్ అయింది. ఓకే, సో ఇలా ఎందుకు అవుతున్నాయంటే ఈ ఆర్గన్స్ అనేవి డిఫరెంట్ ఆరిజిన్స్ నుంచి పుట్టినాయి, దీని స్ట్రక్చర్ కూడా డిఫరెంట్ కావచ్చు. బట్ ఈ యానిమల్స్ అనేవి సేమ్ హ్యాబిటేట్లో బ్రతుకుతున్నాయి కాబట్టి వాటి బాడీ అనేది సిమిలర్ ఫంక్షన్ని పర్ఫామ్ చేస్తుంది. ఓకే, ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు, షార్క్ అండ్ వేల్. షార్క్ అండ్ వేల్ యొక్క బాడీ ఫార్మ్స్ అనేవి సేమ్గా ఉన్నాయి. అవి రెండు కూడా అక్వాటిక్ ఎన్విరాన్మెంట్లో పెరుగుతున్నాయి, అందుకే షార్క్ ఇంకా వేల్ యొక్క బాడీ ఫార్మ్స్ అనేవి సేమ్గా ఉన్నాయి. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి? ఎర్త్ వార్మ్ అండ్ స్నేక్స్. చూడండి, ఎర్త్ వార్మ్స్ బాడీ ఇంకా స్నేక్ బాడీ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి. ఎందుకంటే అవి భూమి లోపల బరోస్లలో బ్రతుకుతూ ఉంటాయి కదా, సో అవి నివసించే హ్యాబిటేట్ అనేది సేమ్ ఉంది కాబట్టి వాటి బాడీ ఫార్మ్స్ కూడా సిమిలర్గా ఉన్నాయి అని అంటున్నారు. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ ఎవల్యూషన్ని మనము కన్వర్జెంట్ ఎవల్యూషన్ అని అంటాము. అర్థమైంది కదా కన్వర్జెంట్ ఎవల్యూషన్, అనలాగస్ ఆర్గన్స్, హోమోలాగస్ ఆర్గన్స్ అండ్ డైవర్జెంట్ ఎవల్యూషన్ గురించి. నెక్స్ట్ మనము వెస్టిజియల్ ఆర్గన్స్ గురించి నేర్చుకుందాం. ఓకే, వెస్టిజియల్ నేమ్లోనే ఉంది, వేస్ట్ ఆర్గన్స్. ఓకే, అంటే వాటి ఫంక్షన్ అనేది మన బాడీలో పర్ఫామ్ చేయదు. సో ఏవైతే ఆర్గన్స్
యాన్సెస్టర్స్లలో ఫంక్షనల్గా ఉంది, బట్ ఇప్పుడు డెసెండెంట్స్లలో ఫంక్షనల్గా ఉండదో అలాంటి ఆర్గన్స్ని మనం ఏమంటాం, వెస్టీజియల్ ఆర్గన్స్ అని అంటాము. వెస్టీజియల్ ఆర్గన్స్ అనేది ఆర్గానిక్ ఎవల్యూషన్ని సపోర్ట్ చేస్తుంది. ఓకే, సో ఇది ఒక ఎవిడెన్స్ అన్నట్టు. ఓకే, అండ్ లమార్క్ ఇచ్చిన కాన్సెప్ట్ ఆఫ్ డిస్యూజ్ అంటే మనం యూజ్ చేయకుండా ఉన్నామనుకోండి ఆ ఆర్గన్స్ అనేవి డిస్యూజ్ అయిపోతాయి అని లెమార్క్ ఒక కాన్సెప్ట్ ఇచ్చాడు. దాని గురించి ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. సో ఆ కాన్సెప్ట్ని కూడా ఈ వెస్టీజియల్ ఆర్గన్స్ అనేవి సపోర్ట్ చేస్తున్నాయి. ఓకే, సో ఇక్కడ కొన్ని వెస్టీజియల్ ఆర్గన్స్ ఇచ్చారు. మేబీ ఈసారి ఇందులో నుంచి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో వెస్టీజియల్ ఆర్గన్స్కి ఎగ్జాంపుల్స్ ఏమి ఇచ్చారంటే హిండ్ లిమ్స్ ఇన్ పైథాన్ అండ్ హిండ్ లిమ్స్ అండ్ పెల్విక్ గ్రిడిల్స్ ఇన్ వీల్. సో వేల్లో ఉన్న హిండ్ లిమ్స్ ఇంకా పెల్విక్ గ్రిడిల్ కూడా వెస్టీజియల్ ఆర్గన్స్. అండ్ వింగ్స్ ఆఫ్ ఫ్లైట్లెస్ బర్డ్స్. సో ఎగరలేని పక్షులలో వింగ్స్ ఉంటాయి కదా, అవి కూడా వెస్టీజియల్ ఆర్గన్స్. అండ్ వర్మిఫార్మ్ అపెండిక్స్ తెలుసు కదా మనకి. సో వర్మిఫార్మ్ అపెండిక్స్ కూడా వెస్టీజియల్ ఆర్గన్. కొకాక్స్ అంటే నథింగ్ బట్ మన వర్టిబ్రల్ కాలంలో లాస్ట్లో ఒక బోన్ ఉంటుంది, దాన్ని కొకాక్స్ అంటారు. ఓకే, ప్లీకా సెమిల్యూనారిస్ అది మన ఐస్లో ఉంటుంది. ఓకే, అది కూడా వెస్టీజియల్ ఆర్గన్. ఆరిక్యులర్ మజిల్స్ దట్ మూవ్ ద పిన్నా అంటే మన చెవు బయట ఉంటుంది కదా పార్ట్, దాన్ని పిన్నా అంటారు. సో అందులో ఉన్న ఆరిక్యులర్ మజిల్స్ కూడా వెస్టీజియల్ ఆర్గన్స్. మేల్స్ బాడీ పైన ఉన్న హెయిర్స్ వెస్టీజియల్ ఆర్గన్సే. అండ్ మాలలో కూడా మ్యామరీ గ్లాండ్స్ ఉంటాయి కదా, అది కూడా వెస్టీజియల్ ఆర్గన్సే. ఓకే, సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఈ ఎగ్జాంపుల్స్ని మంచిగా గుర్తుపెట్టుకోండి. ఈ మ్యాన్లో 180 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెస్టీజియల్ ఆర్గన్స్ ఉన్నాయంట. ఓకే, హ్యూమన్ బాడీలో ఎన్ని వెస్టీజియల్ ఆర్గన్స్ ఉన్నాయి? 180 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెస్టీజియల్ ఆర్గన్స్ ఉన్నాయి. అందుకే వైడల్షమ్ అనే సైంటిస్ట్ హ్యూమన్ బీయింగ్ని మూవింగ్ మ్యూజియం ఆఫ్ యాంటిక్స్ అని అన్నాడు. ఓకే, అర్థమైందా వెస్టీజియల్ ఆర్గన్స్ గురించి? నెక్స్ట్ అటవాస్టిక్ ఆర్గన్స్ గురించి నేర్చుకుందాం. సో సడన్గా వెస్టీజియల్ ఆర్గన్స్ అనేవి ఒక డెవలప్డ్ కండిషన్లో వచ్చినాయి అనుకోండి, దాన్ని అటవిజం అని అంటాము. ఓకే, సో హ్యూమన్ బేబీలో టేల్ కనిపించింది. సో ఈ టేల్ అనేది వెస్టీజియల్ ఆర్గన్. సో ఇప్పుడు డెవలప్డ్ హ్యూమన్ బీయింగ్లో సడన్గా ఈ వెస్టీజియల్ ఆర్గన్ వచ్చేసరికి ఆ కండిషన్ని మనం ఏమంటున్నాం, అటవిజం అని అంటున్నాము. ఓకే, అండ్ ఆ ఆర్గన్స్ని మనం ఏమంటామంటే అటవిస్టిక్ ఆర్గన్స్ అని అంటాము. ఇది స్ట్రాంగ్లీ ఆర్గానిక్ ఎవల్యూషన్ని సపోర్ట్ చేస్తుంది. ఓకే, అంటే మనము అక్కడి నుంచి ఆ యానిమల్స్ నుంచి వచ్చాము అన్నదానికి ప్రూఫ్ని చూపిస్తుంది. ఓకేనా, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అటవిస్టిక్ ఆర్గన్స్. నెక్స్ట్ కనెక్టింగ్ లింక్స్ గురించి నేర్చుకుందాం. ఓకే, సో ఆర్గానిజమ్స్ ఎలా ఉంటాయంటే వాటిలలో 2 డిఫరెంట్ గ్రూప్స్కి సంబంధించిన క్యారెక్టర్స్ అనేవి వాళ్ళలో ఉంటాయి. ఓకే, సో అంటే వాళ్ళు ఒక కనెక్టింగ్ లింక్ లాగా ఉంటాయి. అర్థమైందా? ఏవైతే ఆర్గానిజమ్స్ 2 డిఫరెంట్ గ్రూప్స్ క్యారెక్టర్ని పోసెస్ చేసి ఉంటుందో ఆ ఆర్గానిజమ్స్ అనేవి కనెక్టింగ్ లింక్స్ లాగా ఉంటాయి. అవి క్లియర్ పాత్ ఆఫ్ ఎవల్యూషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే ఈ ఆర్గానిజం నుంచి ఈ ఆర్గానిజం పుట్టింది అన్నదానికి ఈ మధ్యలో కనెక్టింగ్ లింక్ ఆర్గానిజం అనేది ఒక ప్రూఫ్ లాగా ఉంటుంది. ఓకే, అట్లా ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు, చూద్దాం. ఇవి కూడా మంచిగా గుర్తుపెట్టుకోండి. పెరిపాటస్ అండ్ ప్రోటోథేరియన్స్. ఓకే, పెరిపాటస్ అనేది అనలిడా ఇంకా ఆర్థ్రోపోడా మధ్యలో కనెక్టింగ్ లింక్. అండ్ ప్రోటోథేరియన్ అనే ఆర్గానిజం రెప్టైల్స్ ఇంకా మెమల్స్కి మధ్యలో కనెక్టింగ్ లింక్. ఓకే, ఇంకా చాలా ఉన్నాయి, ఇక్కడ మాత్రం మనకు 2 ఇచ్చారు. ఏంటి? పెరిపాథస్ అండ్ ప్రోటోథేరియన్స్. మంచిగా గుర్తుపెట్టుకోండి, ఇందులో నుంచి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. సో దీనితో ఎవిడెన్సెస్ ఫ్రమ్ కంపారేటివ్ అనాటమీ అనేది ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు ఎవిడెన్సెస్ ఫ్రమ్ సెల్ అండ్ మాలిక్యులర్ బయాలజీ గురించి నేర్చుకుందాం. బయాలజికల్ ఎవల్యూషన్ని ఫేవర్ చేస్తూ. ఓకే, అర్థమైందా? బయాలజికల్ ఎవల్యూషన్ని ఫేవర్గా మన సెల్ అండ్ మాలిక్యులర్ బయాలజీ అనేది మోస్ట్ డీటెయిల్డ్ అండ్ కన్వీనియన్స్ ఎవిడెన్సెస్ని ప్రొవైడ్ చేస్తుంది. సో అవి ఏంటనేది ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఓకేనా, ఫస్ట్ ఈజ్ ఫండమెంటల్ యూనిటీ ఆఫ్ లైఫ్. అండ్ సెకండ్ ఏంటి? బ్లడ్ ప్రెసిపిటేషన్ టెస్ట్ ఆర్ సెరాలజికల్ టెస్ట్. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ బయోకెమికల్ రీక్యాప్చులేషన్. ఓకే, నెక్స్ట్ మనము ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్ గురించి నేర్చుకుందాం.
లివింగ్ ఆర్గానిజమ్స్ అన్ని సెల్స్ వల్ల తయారయ్యాయి. ఓకే. సో ప్రతి ఒక్క లివింగ్ ఆర్గానిజం అనేది సెల్స్ అనేవి స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్. ఓకే. ఎవ్రీ యుకారియోటిక్ సెల్ లోపల ఆల్ కైండ్స్ ఆఫ్ సెల్ ఆర్గనల్స్ అనేవి ఉంటాయి. లైక్ గాల్గి కాంప్లెక్స్, మైటోకాండ్రియా, ఎండోప్లాస్మిక్ రెటికులం, రైబోజోమ్స్, లైసోజోమ్స్, న్యూక్లియస్, క్రోమోజోమ్, డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ ఇలా అన్ని సెల్ ఆర్గనల్స్ అనేది యుకారియోటిక్ సెల్ ఆర్గనల్స్ లోపల కనిపిస్తాయి. ఓకే. సో అంటే ప్రతి ఒక్క యుకారియోటిక్ సెల్ ఆర్గానిజంలో ఈ సెల్ ఆర్గనల్స్ ఉంటున్నాయి కదా. సో ప్రతి ఒక్క యుకారియోటిక్ సెల్ లోపల ఈ సెల్ ఆర్గనల్స్ అనేవి వాటి స్పెసిఫిక్ ఫంక్షన్ని పర్ఫామ్ చేస్తున్నాయి. ఓకే. సో దీని అర్థం ఏంటి? అర్థం మీద ఉన్న ఆల్ ఆర్గానిజమ్స్ మధ్యలో ఏదో రిలేషన్షిప్ ఉంది. అందుకే ఆ సెల్ ఆర్గనల్స్ అనేవి సేమ్ ఫంక్షన్ని పర్ఫామ్ చేస్తున్నాయి వేరే వేరే ఆర్గానిజమ్స్లో. ఓకే. ఇవే కావు, సెల్ ఆర్గనల్సే కాదు, బయోకెమికల్ రియాక్షన్స్ అయినా ప్రోటీన్స్ అయినా కానీ సేమ్ అదే టైప్ ఆఫ్ అమైనో యాసిడ్స్ తోటి ప్రోటీన్స్ తయారవుతున్నాయి. బయోకెమికల్ రియాక్షన్స్ కూడా అలాగే జరుగుతున్నాయి. సో దీని అర్థం ఏంటి? అన్ని ఆర్గానిజమ్స్ ఈ భూమి మీద ఉన్న అన్ని ఆర్గానిజమ్స్ మధ్యలో ఇలాంటి ఏదో రిలేషన్షిప్ ఉంది అని మనకు తెలుస్తుంది. ఓకే. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే థైరాక్సిన్ హార్మోన్ అనేది మెటామార్ఫోసిస్కి అవసరం. ఓకే. సో ఒక ఫ్రాగ్ ఏం చేశాడంటే తీసుకొని డిసెక్ట్ చేశాడు వాటి గ్లాండ్ని రిమూవ్ చేసి. ఓకే. సో అట్లా మన హ్యూమన్ థైరాక్సిన్ హార్మోన్ దాని బాడీలోకి ఇంజెక్ట్ చేసినా కానీ ఆ ఫ్రాగ్లో మెటామార్ఫోసిస్ అనేది జరిగింది. సో దీని అర్థం ఏంటి? ఈ థైరాక్సిన్ హార్మోన్ అనేది ఫ్రాగ్లోనైనా యానిమల్స్లోనైనా హ్యూమన్స్లోనైనా సేమ్ ఫంక్షన్ని పర్ఫామ్ చేస్తుందనే కదా మనకు అర్థమైంది. అంటే ఈ థైరాక్సిన్ హార్మోన్ అనేది అన్ని ఆర్గానిజమ్స్లో సేమ్ ఫంక్షన్ని పర్ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ మనము బ్లడ్ ప్రెసిపిటేషన్ టెస్ట్ గురించి నేర్చుకుందాం. దీన్నే మనము సెరాలజికల్ టెస్ట్ అని కూడా అంటాము. ఓకే. సో ఈ సెరాలజికల్ టెస్ట్ అనేది ఫస్ట్ హెచ్ఎఫ్ న్యూటన్ కండక్ట్ చేశాడు. ఓకేనా. సో ఈయన ఏం చేశాడంటే కొంచెం అమౌంట్ ఆఫ్ హ్యూమన్ సీరం తీసుకొని ర్యాబిట్లోకి ఇంజెక్ట్ చేశాడు. ఏం చేశాడు? హ్యూమన్ సీరం తీసుకొని ర్యాబిట్లోకి ఇంజెక్ట్ చేశాడు. సో అప్పుడు ఈ ర్యాబిట్ యొక్క బాడీ అనేది ఈ హ్యూమన్ సీరంని ఫారెన్ బాడీస్ అనుకొని హ్యూమన్ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసింది. ఓకే. సో అప్పుడు ఆ ర్యాబిట్ యొక్క సీరంని కలెక్ట్ చేసుకొని ఓకే. సో ఆ సీరమ్ని ఏమన్నామంటే హ్యూమన్ సీరం అని అన్నాము. ఓకేనా. సో ఈ సీరంని ఆంథ్రోపాయిడ్ ఏప్, మంకీ, డాగ్ యొక్క సీరమ్స్ని సపరేట్ టెస్ట్ ట్యూబ్స్లో తీసుకొని దాంట్లో ఈ హ్యూమన్ సీరంని కలిపాము. ఓకే. షార్ట్ టైంలో ఏమైందంటే అలా వదిలేసిన తర్వాత మనము చూస్తే ఆంథ్రోపాయిడ్ ఏప్ లోపల మనకు థిక్ ప్రెసిపిటేట్ కనిపించింది. మంకీ సీరం ఉన్న టెస్ట్ ట్యూబ్లో మోడరేట్ ప్రెసిపిటేట్ కనిపించింది. డాగ్ దాంట్లో అసలు ప్రెసిపిటేట్ ఫార్మేషనే జరగలేదు. సో దీన్ని బట్టి మనకేం అర్థమైంది? ఈ హ్యూమన్ సీరం అనేది థిక్ ప్రెసిపిటేట్ని ఆంథ్రోపాయిడ్ ఏప్ సీరం ఉన్న టెస్ట్ ట్యూబ్లో ఫామ్ అయింది కాబట్టి అది ఏం ఇండికేట్ చేస్తుంది? ఈ ఆంథ్రోపాయిడ్ ఏప్ అనేది మ్యాన్కి క్లోజ్లీ రిలేటెడ్ దాన్ మంకీ అండ్ డాగ్ అని మనకు అర్థమైంది. అంతే కదా. అంటే ఆంథ్రోపాయిడ్ ఏప్ ఇంకా మ్యాన్ అనేది క్లోజ్గా రిలేట్ అయినరు దాన్ మంకీ అండ్ డాగ్. ఓకేనా. సో ఇలా టెస్ట్లు పర్ఫామ్ చేసి ఇంకా ఏం కనుక్కున్నారంటే వేల్ అనేది పిగ్కి క్లోజ్లీ రిలేటెడ్ అని అండ్ సౌత్ ఆఫ్రికన్ లామాస్ అనేది క్యామెల్స్ ఆఫ్ యూరేషియాకి క్లోజ్లీ రిలేటెడ్ అని కనుక్కున్నారు. ఓకే. సో ఈ విధంగా ఆర్గానిజమ్స్ మధ్యలో రిలేషన్ ఉంది అని బ్లడ్ టెస్టింగ్ ద్వారా కనుక్కున్నారు. ఓకేనా. నెక్స్ట్ బయోకెమికల్ రికాప్చులేషన్. యానిమల్స్ బయోకెమికల్ ఆస్పెక్ట్స్ని వాళ్ళ యాన్సెస్టర్స్ నుంచి రికాప్చులేట్ చేసుకున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అడల్ట్ ఫ్రాగ్ అనేది యూరియాని ఎక్స్క్రీట్ చేసింది. ఓకే. బట్ ఈ ఫ్రాగ్ యొక్క టాడ్ప్లో లార్వా ఉంటుంది కదా, అది అమోనియాని ఎక్స్క్రీట్ చేస్తూ ఉండేది లైక్ ఫిషెస్. ఓకేనా. నెక్స్ట్ ద ఎంబ్రియోస్ ఆఫ్ బర్డ్స్ ఎక్స్క్రీట్ అమోనియా డ్యూరింగ్ ద ఫస్ట్ 4 days. సో బర్డ్స్ యొక్క నెక్స్ట్ 9 daysకి యూరియాని సీక్రెట్ చేసింది, ఆంఫిబియన్స్ ఎలా చేస్తాయో అలా. అండ్ ఫైనలీ యూరిక్ యాసిడ్ని సీక్రెట్ చేశాయి. ఓకే. సో బర్డ్స్ యొక్క ఎంబ్రియో ఫస్ట్ 4 days అమోనియాని సీక్రెట్ చేసింది, దాని తర్వాత యూరియాని సీక్రెట్ చేసింది, తర్వాత యూరిక్ యాసిడ్ని సీక్రెట్ చేసింది. అమోనియా లైక్ ఫిషెస్ టు, యూరియా యాజ్ ఆంఫిబియన్స్ టు, యూరిక్ యాసిడ్ అనేది రెప్టైల్స్ అండ్ బర్డ్స్ ఎక్స్క్రీట్ చేస్తాయి. ఓకే. ఈవెన్ ద మెమలియన్ ఎంబ్రియో ఫస్ట్ ఎక్స్క్రీట్ అమోనియా, దెన్ యూరిక్ యాసిడ్ అండ్ ఫైనలీ యూరియా. మెమలియన్ ఎంబ్రియోస్ కూడా ఫస్ట్ అమోనియాని ఎక్స్క్రీట్ చేస్తాయి, దాని తర్వాత యూరిక్ యాసిడ్ అండ్ ఫైనల్గా యూరియాని ఎక్స్క్రీట్ చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్
నెక్స్ట్ మనము మెకానిజం ఆఫ్ ఎవల్యూషన్ గురించి నేర్చుకుందాం. ఓకే. సో మెకానిజం ఆఫ్ ఎవల్యూషన్ అనేది ఒక ప్రాసెస్. ఓకే. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే వేరియేషన్స్ అనేవి అపియర్ అవుతాయి అండ్ న్యూ స్పీషీస్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే. మెకానిజం ఆఫ్ ఎవల్యూషన్ అనేది ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్లో వేరియేషన్స్ అనేవి అపియర్ అయ్యి న్యూ స్పీషీస్ అనేవి ఫామ్ అవుతాయి. ఆఫ్ దిస్ మెకానిజమ్స్ ఇంక్లూడ్ డీవియేషన్స్ ఫ్రమ్ హార్డీ-వెయిన్బర్గ్ ఈక్విలిబ్రియం అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎవల్యూషన్ ఫోర్సెస్ లీడింగ్ టు స్పెసియేషన్స్ ఫామ్ చేస్తున్నాయి. ఓకే. ఫస్ట్ హార్డీ-వెయిన్బర్గ్ ఈక్విలిబ్రియం అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకేనా. హార్డీ-వెయిన్బర్గ్ ఈక్విలిబ్రియంని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేశారంటే హార్డీ ఆఫ్ యూకే అండ్ వెయిన్బర్గ్ ఆఫ్ జర్మనీ ఇండిపెండెంట్గా ఈ హార్డీ-వెయిన్బర్గ్ ఈక్విలిబ్రియంని ప్రపోజ్ చేశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే. సో పాపులేషన్ యొక్క అలెలిక్ ఫ్రీక్వెన్సీ అనేది కాన్స్టెంట్గా అలాగే ఉంటుంది ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్ అండర్ సర్టన్ కండిషన్. ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కి అలెలిక్ ఫ్రీక్వెన్సీ అనేది ఈ పాపులేషన్లో కాన్స్టెంట్గా అలాగే ఉంటుంది సర్టన్ కండిషన్స్ కింద అని హార్డీ-వెయిన్బర్గ్ ఈక్విలిబ్రియం చెప్పింది. ఓకే. సో ఇందులో సర్టన్ కండిషన్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకేనా. సో అవేంటంటే ద సైజ్ ఆఫ్ ద పాపులేషన్ షుడ్ బి లార్జ్. పాపులేషన్ సైజ్ అనేది ఎప్పుడైతే లార్జ్గా ఉంటుందో అక్కడ హార్డీ-వెయిన్బర్గ్ ఈక్విలిబ్రియం అనేది ఉంటుంది. ఓకే. అండ్ మేటింగ్ అనేది ఎప్పుడైతే ర్యాండమ్ జరుగుతుందో అక్కడ కూడా హార్డీ-వెయిన్బర్గ్ ఈక్విలిబ్రియం అనేది ఉంటుంది అని. ఇంకా ఎక్కడైతే ఎవల్యూషనరీ ఫోర్సెస్ అనేవి ఉండవో లైక్ న్యాచురల్ సెలెక్షన్ అయినా మ్యూటేషన్స్ అన్న లార్జ్ స్కేల్ మైగ్రేషన్స్ అన్న ఇలా ఎక్కడైతే జరగవో అక్కడ కూడా హార్డీ-వెయిన్బర్గ్ ఈక్విలిబ్రియం అనేది ఉంటుందని. నెక్స్ట్ ఒక ఆర్గానిజంలో రిప్రొడక్షన్ అండ్ సక్సెస్ అనేది ఎక్కువ ఉండే ఒక దాంట్లో తక్కువ అట్లా ఎక్కడైతే ఉండదో అక్కడ కూడా హార్డీ-వెయిన్బర్గ్ ఈక్విలిబ్రియం అనేది ఉంటుందని. నెక్స్ట్ ఎక్కడైతే పాపులేషన్లో హోమోజీనస్ ఏజ్ అనేది చూస్తామో ఆ మెంబర్స్లో కూడా మనము ఈ హార్డీ-వెయిన్బర్గ్ ఈక్విలిబ్రియం అనేది మనం చూస్తామని. హార్డీ-వెయిన్బర్గ్ ఈక్విలిబ్రియం అనేది వాళ్ళలో కనిపిస్తుందని ఇక్కడ కొన్ని పాయింట్స్ని మెన్షన్ చేశారు. హార్డీ-వెయిన్బర్గ్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి? ఒక పాపులేషన్లో అలెలిక్ ఫ్రీక్వెన్సీ కాన్స్టెంట్గా జనరేషన్ నుంచి జనరేషన్కి కాన్స్టెంట్గా అలాగే మెయింటైన్ అవ్వడంని హార్డీ-వెయిన్బర్గ్ ఈక్విలిబ్రియం అని అంటాము. ఓకేనా. సిగ్నిఫికెన్స్ ఆఫ్ హార్డీ-వెయిన్బర్గ్ ఈక్విలిబ్రియం. అసలు హార్డీ-వెయిన్బర్గ్ ఈక్విలిబ్రియం యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? ఓకే. సో ఇక్కడ పైన 5 పాయింట్స్ ఇచ్చారు కదా. ఈ 5 పాయింట్స్లో నుంచి ఏదొక్కటి డిస్టర్బ్ అయినా కానీ హార్డీ-వెయిన్బర్గ్ ఈక్విలిబ్రియం నుంచి డీవియేషన్స్ అనేవి జరుగుతాయి. ఓకే. సో అలా ఈ హార్డీ-వెయిన్బర్గ్ ఈక్విలిబ్రియంలో డిస్టర్బెన్సెస్ రావడం వల్ల అలెలిక్ ఫ్రీక్వెన్సీ ఆర్ జీనోటైపిక్ ఫ్రీక్వెన్సీ ఆర్ బోత్ కూడా చేంజ్ ఆర్ బోత్ అంటే అలెలిక్ ఫ్రీక్వెన్సీ ఆర్ జీనోటైపిక్ ఫ్రీక్వెన్సీ రెండు కూడా చేంజ్ అవుతాయి. ఓకే. సో ఈ చేంజెస్ ఫ్రీక్వెన్సీలో ఈ చేంజెస్ వల్ల మనకి సిగ్నిఫికెంట్ వేరియేషన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే. హార్డీ-వెయిన్బర్గ్ ఈక్విలిబ్రియం అనేది ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో అప్పుడు సిగ్నిఫికెంట్ వేరియేషన్స్ని మనం ప్రొడ్యూస్ చేస్తాము విచ్ ఆర్ ద రా మెటీరియల్స్ ఫర్ ఎవల్యూషన్. వేరియేషన్స్ అనేవి ఎవల్యూషన్ యొక్క రా మెటీరియల్స్ అని ఇక్కడ స్టేట్ చేశారు. ఓకేనా. నెక్స్ట్ మనము హార్డీ-వెయిన్బర్గ్ ఈక్వేషన్ గురించి చూద్దాము. సో ఈ హార్డీ-వెయిన్బర్గ్ ఈక్వేషన్ అనేది జెనెటిక్ ఈక్విలిబ్రియంని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకే. స్టేబుల్ పాపులేషన్లో ఫర్ ఎ జీన్ విత్ 2 అలిల్స్ ఇంత గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అవునా. నెక్స్ట్ మనము ఎవల్యూషనరీ ఫోర్సెస్ గురించి నేర్చుకుందాం. ద ఫోర్సెస్ దట్ బ్రింగ్ చేంజ్ ఇన్ ద జీన్ పూల్. సో జీన్ పూల్ ఆఫ్ పాపులేషన్లో ఏవైతే ఫోర్సెస్ చేంజెస్ని తీసుకొస్తాయో ఇది జీన్ పూల్ ఆఫ్ పాపులేషన్ అనుకోండి. దీంట్లో చేంజెస్ని తీసుకొస్తాయి కదా కొన్ని ఫోర్సెస్. వాటిని మనం ఏమంటామంటే ఎవల్యూషనరీ ఫోర్సెస్ అని అంటాము. ఈ ఎవల్యూషనరీ ఫోర్సెస్ కింద అనేవి దేన్ని ఇంక్లూడ్ చేశాయంటే న్యాచురల్ సెలెక్షన్, జీన్ ఫ్లో, జెనెటిక్ లోడ్ అండ్ జెనెటిక్ డ్రిఫ్ట్ ఇవన్నీ కూడా ఎవల్యూషనరీ ఫోర్సెస్. ఫస్ట్ మనము జీన్ ఫ్లో గురించి నేర్చుకుందాం, తర్వాత జీన్ లోడ్, జీన్ డ్రిఫ్ట్, తర్వాత న్యాచురల్ సెలెక్షన్కి వద్దాం. ఓకేనా. జీన్ ఫ్లో అంటే ఏంటో నేర్చుకుందాం. ఎవల్యూషనరీ ఫోర్సెస్ అంటే ఏంటి? ఒక జీన్ పూల్ ఆఫ్ పాపులేషన్లో చేంజెస్ రావడానికి ఏవైతే ఫోర్సెస్ కారణమో వాటిని మనం ఏమంటున్నాం? ఎవల్యూషనరీ ఫోర్సెస్ అని అంటున్నాం. ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది కదా చూడండి. మూమెంట్ ఆఫ్ అలిల్స్ ఫ్రమ్ వన్ పాపులేషన్ టు అనదర్ ఈస్ కాల్డ్ జీన్ ఫ్లో. సో ఏమన్నారు? మూమెంట్ ఆఫ్ అలిల్స్ ఫ్రమ్ వన్ పాపులేషన్ టు అనదర్ ఈస్ కాల్డ్ జీన్ ఫ్లో.
the movement of alleles from one population to another is called gene flow. అలీల్స్ అనేవి ఒక పాపులేషన్ నుంచి ఇంకొక పాపులేషన్కి మూవ్ అవ్వడంని మనం ఏమంటున్నాం, జీన్ ఫ్లో అని అంటున్నాం. సో ఇలా ర్యాండమ్గా అలీల్స్ అనేవి మూవ్ అవ్వడం వల్ల ఒక పాపులేషన్ నుంచి ఇంకొక పాపులేషన్కి అక్కడ వేరియేషన్స్ అనేవి వస్తున్నాయి కదా. సో అందుకే ఇది ఒక ఎవల్యూషనరీ ఫోర్స్లో ఇంక్లూడ్ ఎప్పుడైతే మనము ర్యాండమ్గా అలీల్స్ని డోనర్ పాపులేషన్ నుంచి అలీల్స్ని తీసి రెసిపియెంట్ పాపులేషన్లో ఇంట్రడ్యూస్ చేస్తామో అప్పుడు ఇక్కడ ఈ బోత్ పాపులేషన్స్లలో అలెలిక్ ఫ్రీక్వెన్సీస్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. ఇక్కడ నుండి తీస్తున్నామంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ డిస్టర్బ్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇంట్రడ్యూస్ చేస్తున్నామంటే ఇక్కడ కూడా ఫ్రీక్వెన్సీ అనేది డిస్టర్బ్ అవుతుంది కదా. అర్థమైంది కదా, దీన్నే మనము జీన్ ఫ్లో అని అంటాము. నెక్స్ట్ వీడియోలో జెనెటిక్ లోడ్, డ్రిఫ్ట్ అండ్ న్యాచురల్ సెలెక్షన్ గురించి నేర్చుకుందాం. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా రాబోతున్నాయి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ యూస్ఫుల్ అయితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.